హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద లిడ్ క్లోజ్ చేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి చూడండి, ఇలా చికెన్ నుంచి వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అనేది వేసి చికెన్ ఇలా బాగా అయితే ఉడికించుకున్నాను. ఇలా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్ వేసుకొని ఇందులోండి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలో పచ్చివాసన పోయి ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. తర్వాత మనము సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర తరుగుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.